హాయ్ ఫ్రెండ్స్, ఫిష్ ఫ్రై కోసం ఫిష్ ముక్కలను తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుని ఒక ప్లేట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసి అందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని తర్వాత ఒక 3 చెంచాల వరకు కారం వేసి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు ఒక 2 చెంచాలు 2.5 వరకు వేయొచ్చు, ఎందుకంటే అదే మనకి కనిపించే మసాలా కాబట్టి. ఈ మొత్తం మసాలాన్ని మనం చేత్తో శుభ్రంగా ఫుల్గా కలిపేసి పెట్టుకొని దాంట్లో మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని మళ్ళీ బాగా కలిపి ఈ కలిపిన మసాలాని చేప ముక్కలకి మొత్తం చుట్టూ అంతా పట్టేలాగా పట్టించాలి. అలా చేప ముక్కల చుట్టూ ఆ మసాలా అంటించిన తర్వాత పొయ్యి మీద పెనం పెట్టుకొని అందులో చేప ముక్కలకి సరిపడంత ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. సో వేడి చేయాలంటే స్టవ్ వెలిగించాలి, అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఈ వేడి అయిన ఆయిల్లో చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేయాలి. మరీ ఆయిల్ బాగా వేడెక్కకుండా కొంచెం వేడెక్కిన తర్వాత, ముందే చెప్తున్నాను, స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. ఒకేసారి హైలో పెడితే చేప ముక్క అంటుకుపోతుంది, సరిగ్గా ఉడకదు. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా చేప ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం సేపటికి చేప ముక్కల్ని వెనక్కి తిప్పుకోవాలి. ఒక్కొక్కటిగా అన్ని ముక్కల్ని వెనక్కి తిప్పి మళ్ళీ కొంతసేపు అలాగే సిమ్లో పెట్టి రెండో పక్క కాలేలాగా వేయించుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. ఈ విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మీరు పొరపాటున హైలో పెట్టారు, మీరు చేప బొగ్గులు అయిపోతాయి. సో చేప ముక్కలను అన్ని వైపులు 2 పక్కల అటు ఇటు మార్చుకుంటూ సిమ్లో పెట్టి తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం సేపటికి చూడండి. ఇప్పుడు మళ్ళీ ఫిష్ మసాలా ఫిష్కి బాగా పట్టేలాగా సిమ్లో పెట్టి అలా ఉడికిస్తూ ఉండాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ఇలా చేప ముక్కలు మసాలా బాగా పడుతుంది అంత టైంలో కొంచెం కరివేపాకు యాడ్ చేయాలి. కరివేపాకు యాడ్ చేసుకుని కొంచెం సేపు కరివేపాకు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేయాలి. పచ్చిమిరపకాయ కూడా వేసుకున్న తర్వాత చేప ముక్కల్ని మళ్ళీ కొంతసేపు అలా ఉడికించి అవి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుని దించేసుకుంటే ఉంటుంది చాలా సింపుల్గా ఉండే, చాలా టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ. దీనికోసం మీరు మసాలాలు ఎక్కడి నుంచి పేస్టులు చేసి అన్ని మసాలాలు వేపుకొని ఏమీ చేయక్కర్లేదు. జస్ట్ ఉప్పు, కారం, పసుపు, సింపుల్, ఈజీగా అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ, యూ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ.